హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈ రోజు వీడియోలో నేను మెత్తని చపాతీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలామందికి చపాతీలు గట్టిగా అవుతాయి కదా, సో అలా కాకుండా మెత్తగా స్పాంజ్ లాగా ఎలా రావాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ముందుగా గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ వాటర్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలి. మొత్తం పిండిని అంతా తడుపుకోవాలి. ఫస్ట్ అయితే ముందుగా ఎక్కువ వాటర్ అయితే తీసుకోకండి, లూజ్గా అయిపోతుంది. చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకుంటూ ఉంటూ అది మనకు పిండి అనేది గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. మరి ఎక్కువ వాటర్ అయితే తీసుకుంటే అది లూజ్ జార్గా అయిపోతుంది. సో అందుకని వాటర్ని చూసుకుంటూ కలుపుకోండి. సో ఇలా కలుపుకుంటూ మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేస్తే ఏంటంటే పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఆయిల్ని ముందు వేయకండి. సో ఇలా కలుపుకున్న తర్వాత పిండి కొంచెం గట్టి పడుతుంది కదా, అలా అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. అది స్కిప్ అయింది. సో ఆయిల్ వేసిన తర్వాత మనకు చేతికి ఎక్కడ కూడా పిండి అనేది అంటుకోదన్నమాట. అండ్ బౌల్కి కూడా క్లీన్గా ఉంటుంది. అలా అయ్యేంత వరకు పిండిని అయితే కలుపుకోవాలి. తర్వాత ఒక 10 to 15 minutes మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత కోలా ఇంకా పీట ఉంటుంది కదా, చపాతీ పీట, అది తీసుకొని దానిపైన పిండి అద్దుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోండి. ఒకవేళ మీకు చపాతీ రౌండ్గా రాకపోతే ఏదైనా రౌండ్ మూత ఉంటుంది కదా, ఆ మూతను పెట్టి ప్రెస్ చేసి మిగిలింది ఎక్స్ట్రాస్ తీసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కోలతో ఇలా అంటే మనకు రౌండ్గా అయిపోతుంది. తర్వాత పెనం హీట్ అయిన తర్వాత దానిపైన ఈ చపాతీ వేసేసుకోండి. ఒక సైడ్ కొంచెం బబుల్స్ అవుతుంటాయి కదా, అలా అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకోండి. తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేయండి. ఇది ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి. కొంతమంది ఆయిల్ తినని వాళ్ళు చపాతీ ప్రిఫర్ చేస్తారు చూడండి, వాళ్ళ కోసం ఏంటంటే ఆయిల్ అస్సలు వేయకుండా పిండి కలుపుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇలా ఇంకొకటి చపాతీ చేసుకుంటాం కదా, దీనికి ఆయిల్ వేయకుండా చూపిస్తున్నాను. ఇలా వేయగానే మనకు పొంగుతుందన్నమాట. పిండి అనేది మనం సాఫ్ట్గా కలిపితే అది పుల్కాలు పొంగుతాయి అన్నమాట. సో చూసారు కదా ఎలా పొంగుతుందో, అలా మనం మొత్తం సైడ్ అంతా కాల్చుకోవాలన్నమాట. ఇలా ఎన్నంటే అన్నీ ఇక చేసుకోవచ్చు. ఇలా మనకు మొత్తం పొంగుతూ ఉంటుంది. దీంట్లో ఆయిల్ ఎక్కడా కూడా వేయలేదు. ఈ పుల్కాలకు ఫస్ట్ ఒక్కదానికి వేసాను మీకు చూపించడానికి, మిగిలిన వాటికి ఎక్కడా కూడా ఆయిల్ వేయలేదు. సో అంతేనండి, సాఫ్ట్గా ఉంటుంది. మనం పిండి కలిపే విధానంలోనే ఉంటుంది చపాతీ సాఫ్ట్గా రావాలంటే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఈ చపాతీలకు నేను ఎగ్ టొమాటో కర్రీ చేశాను. ఎగ్ కర్రీలో నాన్ వెజ్లో చపాతీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎగ్ కర్రీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎగ్ టొమాటో కర్రీ, దాంతో తింటే చపాతీలు అదిరిపోతాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. జస్ట్ పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకొని కాల్చుకోవడం అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.